హాయ్ అండి. ఇవాళ బూతు రాధాకృష్ణ గురించి మాట్లాడుకుందామండి. బూతు రాధాకృష్ణ ఖబర్దార్! గుడివాడ అమర్నాథ్ గురించి ఇన్సైడ్ స్టోరీ చెప్పావు కదా! మరి జగన్ గురించి, లోకేష్ గురించి వారిద్దరి మీద కూడా ఇన్సైడ్ స్టోరీ ఎందుకు చేయలేదు నువ్వు? చెప్పు. ఎందుకు ఇనిపించలేదు ఇన్సైడ్ స్టోరీని? పవన్ కళ్యాణ్ పేరు పలకడానికి ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ గారు తొందరగా కోలుకోవాలని ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు తొందరగా కోలుకోవాలని. ఆయన పవన్ కళ్యాణ్ గారు తొందరగా కోలుకోవాలని ట్వీట్ చేశాడు. అలాగే లోకేష్ కూడా విజయం గారికి బర్త్‌డే విషెస్ చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడని ఇప్పుడు గుడార అమర్నాథ్ ట్వీట్ చేశాడని కదా నువ్వు ఇన్సైడ్ స్టోరీ చేశావు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేశాడుగా పవన్ కళ్యాణ్ గారు తొందరగా కోలుకోవాలని. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి జనసేనలో చేరతాడా? మరి ఆ విషయం ఎందుకు ఇన్సైడ్ స్టోరీ చెప్పలేదు నువ్వు? నేను ఇన్సైడ్ స్టోరీ ఒక అమర్నాథ్‌కేనా? జగన్మోహన్ రెడ్డికి లేదా? మరి లోకేష్ విజయం గారికి బర్త్‌డే విషెస్ చెప్పాడు. అంటే విజయం గారిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్నారా? చేర్చుకోవాలని ఉద్దేశం మనసులో ఉండి లోకేష్ గారు విజయం గారికి బర్త్‌డే విషెస్ చెప్పారా? దాని మీద ఎందుకు ఇన్సైడ్ స్టోరీ చేయవు నీకు? ఇక్కడే నీ పంది బుద్ధి తెలుస్తుంది. నీకు కాపు కులం అంటే చాలా లోకువ మరియు పడదు. ముఖ్యంగా మెగా కుటుంబం అంటే నీకు ఏదో దురదాకు రాసుకుంటే అట్లా ఫీల్ అవుతావు నువ్వు. మరీ లోకువ మెగా కుటుంబం అంటే. నీకు నీ కులమన్నా, రెడ్లన్నా సొల్లు కారిపోతుంది. ఎందుకురా దరిద్రుడా చెప్పు? ఎందుకంత సొల్లు కాచుకుంటావు? గుడివాడ అమర్నాథ్ కాపనే కదా! చులకనగా నువ్వు అమర్నాథ్ గురించి చులకన చేసి మాట్లాడుతూ అమరావతిని బతికించడానికి, మావిగన్ను చంపడానికి ఇటువంటి పనికిమాలిన కథలు, కట్టుకథలు చెప్పేసి ఇన్స్టా స్టోరీ చేసేసి నువ్వు వెర్రిపప్పు అయిపోయావు రాధాకృష్ణ. ఇది తెలుసుకో. ఒక్కటి మాత్రం గుర్తించు, నీ యాటిట్యూడ్‌ని తెలుగు ప్రజలు ముఖ్యంగా కాపులు గమనిస్తున్నారని, బాగా అర్థం చేసుకున్నారని తెలుసుకో. నీకు ఏబిఎన్ ఆంధ్ర రోజు రాధాకృష్ణ నీకు రోజు దగ్గర పడినాయి. నీకు జగన్మోహన్ రెడ్డి లాగా పుట్టగతులను తెలియజేసి విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.